గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని, ముఖ్యంగా RRR సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకొని వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో. అలాంటి రామ్ చరణ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా ఆయన ఎన్నో రకరకాల ఇంటర్వ్యూస్ ఇవ్వడం మాత్రమే కాదు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎప్పుడైతే తన భార్య ఉపాసన తాను ఇద్దరు ఓ పండంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు అయ్యారో అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చాడు. మరి అలాంటి రామ్ చరణ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనల్ని బాగా ఆకట్టుకున్న ఇంటర్వ్యూ బాలకృష్ణ గారి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సాగిపోయే అన్స్టాపబుల్ షో. ఇక ఈ అన్స్టాపబుల్ షోలో కూడా ఓసారి రామ్ చరణ్ రావడం మాత్రమే కాదు, తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తన ముద్దుల కూతురు క్లింకారా గురించి కూడా ఎన్నో అరుదైన విషయాలు చెప్పుకురావడం జరిగింది. తన ముద్దుల కూతురుతో తాను ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటానని, అంతేకాదు తాను ఎప్పుడెప్పుడు నాన్న అని పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నానని, తాను ఎప్పుడైతే తనని నాన్న అని పిలుస్తుందో అప్పుడు తన ముద్దుల కూతురుని అందరికీ చూపించేస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అలా కూతురిని ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న క్లింకారా గురించి రామ్ చరణ్ ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్ట. పైగా తన ముద్దుల కూతురు సెకండ్ బర్త్డేకి రామ్ చరణ్ కూతురు కోసం ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. పుట్టినరోజు జరిగి నెల రోజులు అయినప్పటికీ ఇప్పటికీ ఈ వార్త ఇంకా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూనే ఉంది. అదేదో కాదండి, మొన్న పోయిన నెల జూన్ 22వ తారీఖున క్లింకారా సెకండ్ బర్త్డే చేసుకుంది. అయితే ప్రతి సంవత్సరము ప్రతి పుట్టినరోజు ఓ ప్రత్యేకత సంతరించుకోవాలని, ప్రతి పుట్టినరోజు తన ముద్దుల కూతురికి లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలని నిర్ణయించుకున్నారట ఈ స్టార్ కపుల్. అందుకే ఈసారి సెకండ్ బర్త్డే చాలా స్పెషల్గా ఉండాలని మన హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లో అతి అరుదుగా కనిపించే ఓ తెల్ల పులి పిల్లని దత్తత తీసుకొని దాని బాధ్యతలను వాళ్లే దగ్గరుండి చూసుకోవడం మాత్రమే కాకుండా ఆ పులి పిల్లకి క్లింకారా అని పేరు పెట్టడం జరిగింది. పైగా ఈ నిర్ణయం ఇప్పటిది కాదట, క్లింకారా పుట్టినప్పుడే రామ్ చరణ్ ఉపాసనలు ఇలాంటి నిర్ణయం తీసేసుకున్నారు. ఆ మాటకొస్తే ఉపాసన రామ్ చరణ్లు ఇద్దరు కలిసి క్లింకారా నర్సరీ రూమ్ని కూడా ఒక వైల్డ్ లైఫ్ థీమ్ ఉండే విధంగా, నేచర్కి చాలా దగ్గరగా, తన కూతురు నేచర్తో కలిసిపోయే విధంగా ఒక నేచర్ లవర్గా పెరగాలన్న ఉద్దేశం. అంతేకాకుండా తల్లిదండ్రులైన వాళ్ళిద్దరికీ కూడా వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టమని, నేచర్తో బాగా కనెక్టివిటీగా ఉండడంతో తన కూతురు కూడా అలాగే ఉండాలని నిర్ణయం తీసుకొని చిన్నప్పుడే నర్సరీ రూమ్ని అలా డిజైన్ చేయించారు. సో అలా మొదటి నుంచి కూడా నేచర్ కనెక్టెడ్గా తన కూతురు పెరగాలన్న ఉద్దేశంతోనే ఈసారి సెకండ్ బర్త్డేకి ఏకంగా ఒక పులి పిల్లనే దత్తత తీసుకొని, పైగా దానికి తన ముద్దుల కూతురు క్లింకారా అని పేరు పెట్టి దాని బాధ్యతలు కూడా వాళ్లే చూసుకుంటూ తన కూతురి పుట్టినరోజు తన ముద్దుల కూతురికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పైగా పుట్టినరోజు నాడు ఉపాసన కొణిదెల కూడా తన ముద్దుల కూతురుతో, అంతేకాకుండా తాను అడాప్ట్ చేసుకొని ఆ టైగర్కి కూడా క్లింకారా అని పేరు పెట్టడం మాత్రమే కాదు, తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఆ వైట్ టైగర్తో ఉన్న ఫోటోలు కూడా అభిమానులందరినీ ఏది ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే తన ముద్దుల కూతురు విషయంలో రామ్ చరణ్ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.